ప్రారంభం. అత్యాధునిక వైద్య సేవలు ఇక ప్రజలకు చేరువ. ఆదోని పట్టణంలోని నూతనంగా ఏర్పాటు చేసిన విజేత హాస్పిటల్ ఘనంగా ప్రారంభమైంది. వైద్యుల చేతుల మీదుగా ఆసుపత్రిని ప్రారంభించగా ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు భూపాల్ చౌదరి, మారుతి నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నమిత మాట్లాడుతూ ఆదోని ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించే మరో నాణ్యమైన ఆసుపత్రి అందుబాటులోకి రావడం హర్షణీయమన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు సరసమైన ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించడం కాలానుగుణ అవసరమని పేర్కొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే లక్ష్యంతో ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఆసుపత్రి నిర్వాహకులు మాట్లాడుతూ విజేత హాస్పిటల్లో 24 గంటల అత్యవసర వైద్య సేవలు, అనుభవజ్ఞులైన వైద్యుల సేవలు, అత్యాధునిక వైద్య పరికరాలతో చికిత్స అందుబాటులో ఉంటుందని తెలిపారు. शिवकुमार all the best to the you madam bettu madam nahi bettu अंदर परा लेకపోతే ఎట్లా రెడీ నేను డాక్టర్ నవత, గైనకాలజిస్ట్. నేను ఇది విజేత హాస్పిటల్ ఫౌండర్ అండి. సో ఇక్కడ మేము 10th హాస్పిటల్ స్టార్ట్ చేశాము. విజేత హాస్పిటల్ ఆదోని. ఇక్కడ గైనకాలజిస్ట్, కార్డియాలజిస్ట్ అండ్ జనరల్ సర్జన్ ఉన్నారు. డాక్టర్ ఖైరునిసా మేడం, షావలి సార్ అండ్ రమేష్ సార్ ఉన్నారు. సో ఇక్కడ మెయిన్గా మీకు ప్రత్యేకంగా ఏంటి స్పెషాలిటీ అంటే అఫోర్డబిలిటీ, అంటే ప్రతి కామన్ పీపుల్కి అందుబాటులో ఉండేలాగా అండ్ అఫోర్డబుల్గా ఉండేలాగా మేము ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాము. సో ఇదే మేము అందరికన్నా సపరేట్గా భిన్నంగా చేస్తున్నది అంటే ఇదే అండి, అఫోర్డబిలిటీ. సారీ, అవునండి, దానికి అప్లై చేస్తున్నాము. 6 monthsలో ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందించడం స్టార్ట్ అవుతుంది. గైనకాలజిస్టులు అంటే డెలివరీస్, గర్భసంచి ఆపరేషన్స్ కానీ, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అంటే పిల్లలు కాకుండా ఆపరేషన్స్ అంటాము, లాప్రోస్కోపీ, నార్మల్ డెలివరీస్, ఎపిడ్యూరల్ అంటే పెయిన్లెస్ డెలివరీస్ కూడా చేస్తాము. అండ్ అన్ని కంతులకి సర్జరీస్ అన్ని లాప్రోస్కోపీలో చేస్తాము. సో ఇవన్నీ అడ్వాన్స్ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నాము. ట్రామా కేర్ ఉంటుంది, యాక్సిడెంట్స్ కానీ ఏదన్నా కానీ మన దగ్గర వెంటిలేటర్ ఫెసిలిటీ కూడా ఉంది, ఐసీయూ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ డిప్ కార్డియాలజిస్ట్ సార్ ఉన్నారు కాబట్టి కార్డియాలజీ కేసెస్ కూడా మనము ఇవాల్యుయేషన్ అంతా కూడా చేసుకొని, కొన్ని కేసెస్కి ఖచ్చితంగా సర్జరీ స్టెంట్ అవసరం ఉండదు, కొన్ని జస్ట్ బేసిక్ మెడికేషన్స్ అవన్నీ కూడా మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి అవుతుంది. సో అది కొంచెం యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ ఈజీగా ఉండడం కోసం ఈ సదుపాయాల్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు. సర్జన్ కూడా ఉన్నారు. అపెండిక్స్ అవునండి, 24 hours సర్వీసెస్ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ అపెండిక్స్ కానీ, హెర్నియాస్, ఇంకా కంతులు కానీ, ఎలాంటి పెద్ద పెద్ద కంతులు ఛాతిలో, చేతిలో, కడుపులో ఎక్కడున్నా కూడా అలాంటి సర్జరీస్ అన్నీ కూడా ఇక్కడ మనము చేయడానికి అవైలబుల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అవునండి, ఎందుకంటే మేము పెట్టింది మా లోగోనే కేర్, క్వాలిటీ అండ్ సర్వీస్. సో ఆ సర్వీస్లో పాయింట్ ఏంటంటే ఎలాంటి ప్రజలకైనా కానీ అఫోర్డబిలిటీ అంటే వాళ్ళకి లో ప్రైజెస్లో వాళ్ళకి సర్వీసెస్ అందించేలాగా మేము ప్రయత్నం చేస్తున్నాము. నేను డాక్టర్ నవత.